తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. మన భారతీయ సంప్రదాయంలో భక్తికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలలో మొదటి స్థానం భక్తిదే. భక్తి అతి సామాన్యుని కూడా చాలా తేలిగ్గా చేరగలదు. భక్తికి ఒక పదవి కానీ, ఒక రాజ్యం కానీ, ఒక హోదా కానీ వీటితో ఏమీ సంబంధం లేదు అని చెప్పే కథలు మనకెన్నో కనిపిస్తాయి. అయితే మనకు అనిపిస్తుంది భక్తి ఎలా సాధ్యం? మనం దేవాలయాలకు వెళ్తే భక్తే, దేవుని స్మరిస్తే భక్తే, ఉపవాసం ఉంటే భక్తే, తీర్థయాత్రలు చేస్తే భక్తే, ఇలా రకరకాల ఆలోచనలు మన మనసులో ఎన్నోసార్లు కలుగుతాయి. అయితే మనకి భాగవతంలో అద్భుతంగా విషయం చెప్తారండి. భక్తి అనేది ఏ రూపంలోనైనా, ఎలాగైనా, ఎక్కడైనా ఉండొచ్చు. మనకి త్రికరణ శుద్ధి అనే ఒక మాట ఉంది. మనస్సు, శరీరం, పని అన్నీ ఒకేలాగా ఉండాలి. మాటతో చెప్పేది వేరు, మనం చేసే చేష్ట వేరు, మన మనసులో ఆలోచించేది వేరు ఎప్పుడూ కాకూడదు. అందుకోసం ఇక్కడ చెప్తాడు, తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనయుల్, ఆత్మలో ఎరుకయ్యన్, సంకీర్తనలు, ఇట్లాగ 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పి మీరు భగవంతుని స్మరించినా భక్తే, నమస్కరించినా భక్తే, పూజించినా భక్తే, దర్శించినా భక్తే, ఇవన్నీ కూడా భక్తే. ఇందులో ఏది సాధ్యమైతే అది చెయ్యండి. ముఖ్యం మాత్రం చిత్తశుద్ధితో చేసేటువంటి భక్తినే భగవంతుడు స్వీకరిస్తాడు. అది తెలిసి చేసినా, తెలియక చేసినా. ఇది మన భక్తి కథల్లో మూలంగా మనకు కనిపించే అంశం. అందుకోసమే మన భక్తుల్లో ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. రాజులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, బాలికలు ఉన్నారు, ఇలా రకరకాల భక్తులు ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ అజామిళుడు అనే ఒక అతని గురించి చెప్తాను. ఈ అజామిళుడు అనే అతను కన్యాకుబ్జపురంలో ఉండేవాడు. వసంతోత్సవం, వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు అనగానే అందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యానవనాలన్నీ కూడా పూల పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా వెన్నెలు, ఎక్కడ చూసినా వసంత ఫల వృక్షాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి వసంతోత్సవంలో ఈ యువకుడు అయిన అజామిళుడు ఆ ఉద్యానవనం విహారం చేస్తున్నాడు. ఇతని స్వభావం ఏమిటి అంటే, తెల్లవారి లేవగానే వెంటనే జూదానికి వెళ్ళాలి, ఆ జూదంలో వచ్చిన ధనంతో మదిరాపానం చేయాలి, దానితో విలాసమైన జీవితం గడపాలి అని అనుక్షణం దాంట్లో మునిగిపోయే యువకుడు. చాలా సౌందర్యవంతుడు. అనుక్షణం తన అందమైన శరీరాన్ని, తన కనులను, కనుబొమ్మలను, తన ముక్కును, తన శరీరం అన్నీ ఆలోచిస్తూ ఇంత సౌందర్యవంతుణ్ణి నేనే మన్మధుడు లాంటి వాడిని అహంకరిస్తూ ఉంటాడు. అంటే జీవితం అంటే వ్యసనాలలో నుంచే ముట్టింది, అదే పరమార్థం అనుకునే ఈ యవ్వనుడు, ఈ అజామిళుడు ఒకరోజు ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఆ పొదరింట్లో ఉన్నటువంటి ఒక యువకుల కామకేళి వినోదాన్ని చూస్తాడు. అతని మనసు వెంటనే చెదిరిపోయింది. ఓహో, జీవితంలో ఇది కూడా చాలా ముఖ్యమైనదే కదా అనుకుని ఒక దాసీ కన్యను వివాహం చేసుకున్నాడు. నిజానికి ఈ అజామిళుడు చాలా మంచి వంశంలో జన్మించాడు. వేదాంగాలు చదువుకున్నాడు. చాలా నియమబద్ధుడిగా ఉండేవాడు. వృద్ధుల్ని గౌరవించేవాడు. ఇంత సన్మార్గంలో ఉన్నటువంటి ఈ అజామిళుడు ఎందుకు ఒకసారి పతనావస్థకు వచ్చాడు అంటే, యవ్వనము చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. మనకి పౌరాణిక కథల్లో గుణనిధి కానీ, నిగమశర్మ గురించి కానీ చెప్పుకున్నప్పుడు యవ్వన వ్యసనోద్రేకము అవగాఢము, యవ్వనంలో వచ్చిన వ్యసనం చాలా తీక్షణంగా ఉంటుంది. అందుకోసం ఆ దారికి వెళ్లకుండా ఉండడానికి మనకి పెద్దవాళ్ళు, గురువులు ఇప్పుడు అనుక్షణం ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు, ఒక క్రమశిక్షణ నేర్చుకోమంటూ ఉంటారు. ఈ అజామిళుడు ఈ దాసిని వివాహం చేసుకున్నాక ఆమెతోనే స్వర్గం, ఇంకా ప్రపంచం ఏమీ లేదనుకున్నాడు. అదే సంసారం అనుకున్నాడు. సంతానాన్ని కన్నాడు. మరి వీళ్ళని ఎలా పోషించాలి? మళ్ళీ వ్యసనాల్లోకి దిగడం, ఎన్నో పాపకార్యాలు చేయడం, ఆ సంతానాన్ని పోషించడం, దీన్ని మించిన లోకం అతనికి కనిపించలేదు. అంటే సంసారంలో ఇదే స్వర్గం, ఇదే మూలం, ఈ పిల్లలే తన జీవితం. అసలు భగవంతుడు, భక్తి, సమాజము, న్యాయం, నీతి అవన్నీ మొత్తం మర్చిపోయాడు యువకుడైనటువంటి అజామిళుడు. కొంతకాలం గడిచిపోయింది. అయితే ఈ భార్య, పిల్లలు, ఈ దాసి, ఆమె సంతానము, వాళ్ళందరూ అనుక్షణం అతనికి బాధిస్తూనే ఉన్నారు. ధనం తీసుకురా, ఎలా సంపాదించాలి, అన్యాయ మార్గంలో సంపాదించాలి, పాప మార్గంలో సంపాదించాలి, సంపాదిస్తూ అందులో ఆనందాన్ని పొందుతున్నాడు. ఒక్కసారి కూడా అతని మనసుకి భగవత్ చింతన రాలేదు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమయంలో భగవంతుని చింతిస్తాడు. మనం పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా రాత్రి పడుకునేప్పుడు దేవుడిని పద్యమో నామమో స్మరించండి, నిద్ర లేవగానే ఒక్కసారి దేవుడి నామం స్మరించుకోండి అని. అట్లాగా ఇతనికి అసలు ధోరణే లేకుండా ఉండేసరికి యవ్వనం దాటిపోయింది, మెల్లిమెల్లిగా వయసు దాటిపోయింది, శరీరంలో శక్తి దాటిపోయింది, అతను బలహీనుడైపోతున్నాడు. అయినా కూడా భగవత్ చింతన మనసులో రాలే.
అతని సంతానం అందరిలో ఆఖరి పిల్లవాడంటే చాలా ప్రేమ. ఆ పిల్లవాడిని నారాయణ అని పేరు పెట్టి నారాయణ నారాయణ అని పిలిచేవాడు. ఒకసారి చూసుకున్నాడు తను నెరిసిపోయిన జుట్టు, ముడతలు తీరిన శరీరం, బలహీనమైనటువంటి శరీరం, ఇదే తను అని ఒక్కసారి మనసు బాధపడి అయినా కొడుకుని పిలుస్తాడు. వృద్ధాప్యంలో ఇంచుమించుగా మరణ దశకు వెడుతూ నారాయణ నారాయణ అని. ఏమనుకున్నారంటే మన భారతీయ సంప్రదాయంలో మన నమ్మకాల్లో స్వర్గం నరకం ఉన్నాయి అని. మంచి పనులన్నీ స్వర్గమని, చెడు పనులన్నీ నరకమని స్థూలంగా మనకు అర్థంగా చెప్పుకోవచ్చు కూడా. అయితే ఇతడు నారాయణ నారాయణ అని పిలవగానే అక్కడ యమదూతలు విష్ణుదూతలు ఇద్దరు వచ్చారు. ఆ విష్ణుదూతలు అన్నారు యమదూతలతో, మీరు వెళ్ళిపోండి, ఇతనికి మరణం ఆసన్నమైంది, కానీ మీరు యముడి దగ్గర నుంచి వచ్చారు, మీకేం సంబంధం లేదు అని. ఇదేమిటి, ఇతను పాపాత్ముడు, ఎన్నో పాపాలు చేశాడు, అతడు భార్యాపిల్లలు వదిలి దాసి సాంగత్యంలో జీవితం అంతా గలిపాడు, అయినా కూడా అతను మాకు కావాల్సి మేమే తీసుకెళ్తామన్నారు యమదూతలు. విష్ణుదూతలు ఏమన్నారంటే, అతను నిజానికి మంచి వంశంలో పుట్టాడు, ధర్మంగానే జీవించాడు, యవ్వనం వ్యసనోద్రేకంతో పతనుడైపోయాడు, అయినా నారాయణ నామాన్ని స్మరించాడు, కాబట్టి మేమే అతన్ని తీసుకెళ్తామని. అయితే ఈ ఇద్దరి మధ్య వచ్చే వాదోపవాదాలతో వాళ్ళు యముడి దగ్గరికి వెళ్ళి అడిగారట. చెప్పాడు, అంత సూక్ష్మం, ధర్మ సూక్ష్మం అంత తేలికైంది కాదు అనుకుని చివరికి యమదూత వెళ్ళిపోతారు. ఈ విష్ణుదూతలు ఉంటారు అక్కడ. ఈ అజామిలుడు ఏం చేస్తున్నాడు, అంతవరకు నిద్రావస్థలో మరణావస్థలో ఉన్న అతను ఒక్కసారి కళ్ళు నులుపుకుని లేచినట్టుగా లేచి తన జీవితం ఏమిటి అని ఒకసారి వెనక ఆలోచించాడు, నేపథ్యం ఆలోచించాడు. తన భార్యని, తన సంసారాన్ని వదిలేసి ఆనాటి ఉద్యానవన విహారంలో ఆ దాసిని వివాహం చేసుకోవడం, ఆ పిల్లల్ని కండం, వాళ్ళ కోసం రకరకాల పాపాలు చేసి ధనం సంపాదించడం, ఇటువంటి భక్తి మార్గం నుంచి పూర్తిగా దూరమైన తను చాలా చాలా పశ్చాత్తాపుడవుతాడు. తర్వాత అతను విష్ణు మార్గంలోకి ఎలా రావాలి అని ఆ పశ్చాత్తాప ద్వారానే మళ్ళీ విష్ణు భక్తుడవుతాడు. తర్వాత కాలంలో విష్ణు భక్తుడై మరికొంతకాలం అయినంత రాజ్యాన్ని, ధనాన్ని అంతా మొత్తం పిల్లలకు అప్పచెప్పి అతను గంగానది తీరంలో ఒక తపస్సు చేసుకుంటూ యోగ ధ్యానంలో జీవితాన్ని పరిసమాప్తి చేస్తాడు. మనకు అనిపిస్తుంది కదా, యవ్వనంలో ఇంత దుర్మార్గుడైన వాడికి నారాయణుడు అనే మాట అనగానే విష్ణుదూతలు ఏదైనా రక్షించడం ఏమిటి అని. ఈ అజామిలుడు కూడా అనుకున్నాడు, నన్ను రక్షించిన వాళ్ళు ఎవరు, విష్ణుదూతలు అయింటారు, ఒకప్పుడు నేను విష్ణు భక్తుడిని అని. అయితే మనకేమనిపిస్తుందంటే ఇంత దుర్మార్గుడు ఒక మాట అనగానే వస్తుందని, కానీ కాదండి. ఇంత దుర్మార్గుడు అన్ని కష్టాలు జీవితంలో పడ్డాడు. పడిన తరువాతే ఆఖరి క్షణంలో ఆ నారాయణ స్మరణ మూలంగా విష్ణుదూతలు రావడం, మోక్షం జరగడం. అయితే ఇక్కడ మనకేమనిపిస్తుందంటే ఇతను నిజంగా భక్తుడే, దారి తప్పాడు. దారి తప్పిన వాడిని మళ్ళీ సన్మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎప్పుడూ చేస్తాడు. భగవంతుడికి భక్త వత్సలుడు అంటారు, పిల్లల్ని లాగా చూసుకుంటాడు భక్తుల్ని. భక్తులకి ఏదైనా ఆపదొస్తే మనకి కాళహస్తి మహత్యంలో చెప్తాడు, ఒక పిల్లాడు నూతిలో పడితే తండ్రి ఏం చేస్తాడు, చేతిలోంచి పైకి తీసుకొస్తాడు వాడు చేపట్టి, అలా వదిలేయడు. అలాగా ఈ విష్ణు భక్తుడైనటువంటి అజామిలుడు పూర్తిగా పతనస్థితికి వచ్చినా మళ్ళీ అతను ధర్మ మార్గంలోకి తీసుకొచ్చి తన నామాన్ని స్మరించబట్టి మళ్ళీ మోక్ష మార్గం వైపు నడిపించాడు అని. అయితే ఈ కథ మనం వింటే ఏమనిపిస్తుందంటే, అజామిలుడు లాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకోవడం అంటే వ్యసనం అన్నది ఎంత దుర్మార్గమైంది, ఎంత తేలిగ్గా మనిషి జీవితాన్ని పక్కదారికి మరలిస్తుంది అని ఒకటి. ఈ యువతలో ఈ వ్యసనాలు, ఈ ప్రస్తుత సమాజంలో యువతలో ఉన్న వ్యసనాలు రోజు రోజుకి పెరిగిపోయి ఎంతో తెలివైన యువత, ఎంతో మేధాసంపత్తి ఉన్న యువత సక్రమమైన దారి లేక, తెన్ను లేక పక్కదారిని తప్పి జీవితాన్ని ఎలా నష్టపెట్టుకుంటున్నారో అని చెప్పడానికి కూడా ఈ అజామిలుడు యొక్క కథ మనకి చాలా అవసరంగా అనిపిస్తుంది. ఈ భక్తి కథల్లో భక్తి అనే ఒక అంశాన్ని చూపిస్తూ జీవితానికి మార్గనిర్దేశకం చేస్తున్నారు మన పౌరాణిక కథలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ అనిపించవచ్చు ఈ కథ విన్న వాళ్ళకి, నిజమే అజామిలుడు కనుక ఈ వ్యసనంలోకి రాకపోతే, యవ్వనాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే జీవితాన్ని ఎంత గొప్పగా అనుభవించి ఉండేవాడో, ఎంత ధర్మపరుడుగా పేరు తెచ్చుకునేవాడో, అసలు యమదూతలు రావాల్సిన పని లేకుండానే తిన్నగా స్వర్గానికి మోక్ష మార్గానికి వెళ్ళేవాడు కదా అనే భావం మనకు వెంటనే అనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఏమిటి హెచ్చరిక అంటే, యవ్వనాన్ని భద్రంగా కాపాడుకోండి. యవ్వనం చాలా విలువైన వయస్సు అది. యవ్వనంలో ఉండే యువతీ యువకులు ఏ పనినైనా చేయగలరు. వాళ్ళు విధ్వంసాన్ని సృష్టించగలరు, నిర్మాణాత్మకతని సృష్టించగలరు. ఈ అంశాలు చెప్పేందుకే మనకు పౌరాణిక కథల్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలు, ఇటు భక్తితో కానీ, ఇటు నీతితో కానీ, మరొక రకంగా కానీ రకరకాల కథలు ఉన్నాయి. అవి చెప్పుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. నాకు అనిపిస్తుంది ఇలాంటి కథలందరూ మీరు శ్రద్ధగా విన్నట్టయితే కొందరి మనసుల్లో ఉన్న కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మానవ జీవితం సాఫల్యం చెందడానికి ఒక దారి చూపించినవి ఈ కథలు అని మనం మరొకసారి చెప్పుకోవచ్చు. భాగవతంలో చాలా కథలు, భక్తుల కథలు ఉన్నాయి. అందులో ఈ అజామిలుడు కథ కూడా భాగవతంలోంచి మనం తీసుకున్నాం. నమస్కారం.